నా సన్నిధి నీతో పాటు వచ్చును అంటాడు మోషేతో. దేవుని సన్నిధి మనతో ఉంటే మనకు క్షేమము, దేవుని సన్నిధి మనతో ఉంటే మనకు సమాధానం, దేవుని సన్నిధి మనతో ఉంటే మన అవసరాలు తీర్చబడతాయి, దేవుని సన్నిధి మనతో ఉంటే మనం విశ్రాంతిని పొందుతాం, దేవుని సన్నిధి మనతో ఉంటే మనం ఘనతా ప్రభావములు పొందుకుంటాం. కాబట్టి దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా ఆదివారం నిర్లక్ష్యం చేయొద్దండి. ఒకవేళ ఉదయం మిస్ అయిపోయారా, సాయంకాలం ఆరాధన ఉంది, మనకి ఎంత వెసులుబాటు ఉందండి. మరి రానున్న దినాల్లో ఇన్ని ఆరాధన చేస్తామో నాకు తెలియదు, కానీ సమయం ఉన్నప్పుడే, దైవజనులు మీకు అందుబాటులో ఉన్నప్పుడే, వాక్యం విరువుగా దొరుకుతున్నప్పుడే దాన్ని పోగు చేసుకోండి. దేవుని వాక్యం విరువుగా దొరుకుతున్నప్పుడే దాన్ని కలెక్ట్ చేసుకోండి, పోగు చేసుకోండి. దేవుని సన్నిధి మీకు దొరుకుతున్నటువంటి టైంలోనే యేసయ్యను వెతకండి. ఒకవేళ మరి పరిస్థితి ఎలా ఉంటే తెలీదు, దేవుని సేవకుడు నిజంగా కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని, దేవుని వెతకాలి, ఆశీర్వాదాన్ని కూడగొట్టుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.